సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది ఈ బస్సు. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది బస్సు. రైట్గా ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఈ బస్సు ప్రమాదానికి కారణాలేంటి? వరుసగా బస్సు ప్రమాదాలను అయితే మనం చూస్తున్నాం. బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దీక్ష. ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరుస ప్రమాదాలకు గురి అవుతుండడంతో ప్రజల్లోనూ తర్వాత ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి ప్రమాదాలు తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం దామాచిపల్లి వద్ద ఇవాళ ఉదయం ప్రైవేట్ జబ్బర్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఒక ఐచర్ వాహనాన్ని అయితే 2 గంటల ప్రాంతంలో ఉదయం 2 గంటల ప్రాంతంలో ఢీకొట్టడం అయితే జరిగింది. ఈ ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే జబ్బర్ ట్రావెల్స్ ఉన్నటువంటి డివైడర్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ని ఢీకొని ఒక పక్కకు అయితే బోల్తా పడినటువంటి ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందింది. 8 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఈ యొక్క జబ్బర్ ట్రావెల్స్ బస్సు చెన్నపల్లి సమీపంలోని క్రాస్ వద్ద ఐచర్ వాహనానికైతే ఢీకొట్టడంలో ఈ ప్రమాదం సురక్ష అనే మహిళ 32 ఏళ్ళటువంటి మహిళ మృతి చెందింది. హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి వినూత్ సురక్ష తన 3 ఏళ్ల కూతురుతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిలో సురక్ష అనే మహిళ 32 సంవత్సరాలకు సంబంధించినటువంటి సురక్ష అనే మహిళ మృతి చెందగా భర్త వినూత్ 3 ఏళ్ల నిధితో స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. ప్రమాదానికి కారణంగా చూసుకున్నట్లయితే బస్సు అతివేగంగా కారణంగా తెలుస్తుంది. అయితే బస్సు డ్రైవర్ మాత్రం ఐచర్ వాహనం జాతీయ రహదారిలో యూటర్న్ చేసుకుంటున్నటువంటి సమయంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం అనంతరం కూడా ఈ యొక్క బస్సులో దాదాపుగా 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం అనంతరం గాయపడినటువంటి మిగతా 20 మందిని కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రులకైతే తరలించారు. మిగిలిన ప్రయాణికులను వివిధ వాహనాల్లో వారి స్వస్థలకైతే చేర్చారు. ప్రమాదానికి గురైనటువంటి జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఐచర్ అయితే పోలీసులు తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కర్నూలు దుర్ఘటన తర్వాత ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ పర్మిషన్లు తనిఖీలంటూ హడావిడి చేసినటువంటి రవాణా శాఖ అధికారులు మెల్లమెల్లగా నిర్లక్ష్య ధోరణికి అయితే వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని తర్వాత స్టేజ్ క్యారేజీలుగా ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నా కూడా ఆర్టీసీ అధికారులకు ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేకున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్ల అజాగ్రత్త కారణంగానే ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ వరుస ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణంగా అయితే ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు బస్సు డ్రైవర్లు లైసెన్స్ వారి ఎక్స్పీరియన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి బస్సు ఫిట్నెస్ లను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు ఆదులను తీసివేసిన అభిప్రాయం ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా బస్సు తిరగడానికి కావాల్సినటువంటి పర్మిట్లు చాలా వరకు లేకున్నప్పటికీ అధికారులను ప్రసన్నం చేసుకునే క్లియరెన్స్ సర్టిఫికెట్లు అయితే తెచ్చుకొని ఇష్టారాజ్యంగా బస్సులు అయితే నో ఎంట్రీ జోన్ లో సైతం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అధికారులు అయితే
ఏ మాత్రం పట్టించుకోకుండా వాటికి క్లియరెన్స్ సర్టిఫికెట్లు యథేచ్ఛగా ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారు తప్ప ఇలాంటి వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాలు కూడా ప్రజలు బాహాటంగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ కూడా మొన్న జరిగినటువంటి కర్నూలు దుర్ఘటనతో ఆర్టీఐ అధికారుల అవినీతి భాగవతం తేటతెల్లం అయితే అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనతోనైనా అధికారులు మేల్కొని ఇలాంటి పర్మిట్లు లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల వైపు నుంచి వినిపిస్తుంది. దీపిక. రైట్ జీవన్, థ్యాంక్ యూ. से हैदराबाद जाता है, हाँ गामासपल्ली के पास वो गाड़ी रुका बोल के कैसा हमारा मालूम नहीं, हम पूरा लोग सो गए थे, मैं भी सो गया था। जाके पलटे होगा बाद में भट्टू कर आवाज आने के बाद में सब आदमी उठे और पीछे का गिलास फोड़ के सब आदमी बाहर है, मैं भी बाहर है, आदमी को निकाल के एम्बुलेंस आया, एम्बुलेंस में थोड़े आदमी गए, थोड़े आदमी इधर हॉस्पिटल में आके निकाल के गए। एक 3-4 आदमी को पाँव को मार लगा, फ्रैक्चर हुआ, किसी को जान का नहीं हुआ, 3-4 आदमी को हुआ। ड्राइवर का नाम इरफान।